వీడియో ఖచ్చితంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు షేర్ చేయండి, కాదు మగపిల్లల తల్లిదండ్రులకు షేర్ చేయండి. నిన్న మదనపల్లిలో 7 ఏళ్ల పసిపాపని రేప్ చేసి డ్రమ్ములో ముంచేసి చంపేసిన న్యూస్ విన్నప్పటి నుంచి నా రక్తం మరిగిపోతుంది. ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు సోషల్ మీడియా పవర్ చూపిస్తే ఎవడైనా దిగి రావాల్సిందే, న్యాయం జరిగి తీరాల్సిందే. జరిగింది కూడా అలాంటిదే. ఎలాగైతే ఆ నా కొడుకు పసిబిడ్డను చంపాడో అదే విధంగా నీళ్ళల్లో ముంచి ఆ నా కొడుకును కూడా చంపారు. సారీ, చచ్చాడు. నిజంగా చెప్తున్నాను, ఆడపిల్లల తల్లిదండ్రులకు వెళ్ళి అతి సలహాలు ఎవడ ఇవ్వద్దు. ఇవ్వాలి అనుకుంటే సొసైటీలో ఉండే మగ పిల్లల తల్లిదండ్రులకు మనం వెళ్ళి సలహాలు ఇవ్వాలి. పిల్లాడు బయటికి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు, ఒరే నా కొడక, నీ చెల్లితో నీ అక్కతో వేరే అబ్బాయిలు మంచిగా బిహేవ్ చేయాలి అంటే నువ్వు సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు ప్రతి అమ్మాయితో మంచిగా బిహేవ్ చేయి. నువ్వు అలా చెయ్యకపోతే, నువ్వు తప్పు చేస్తే కుక్క చావు చేస్తావరా, నువ్వు మా కొడుకులాగా కూడా మేము ట్రీట్ చేయమరా అని భయపెడుతూ పెంచండి. అబ్బాయికి మంచి బుద్ధులు చెబుతూ పెంచండి. ఈ కొడుకులు రూముల్లోకి వెళ్ళి ఏ గంజాయి తాగుతున్నారో, ఏ ముందు తాగుతున్నారో, అర్ధరాత్రి ఎందుకు వస్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఎలాంటి గాల్నా కొడుకుతో తిరుగుతున్నారని చూడండి. ఆడపిల్లలు కదా, మగ పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో ఎలా మెలగాలి, అమ్మాయిలతో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తే మార్పు వస్తుంది. గవర్నమెంట్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, న్యాయం ఖచ్చితంగా చేసి తీరతారు. పోలీసులైన మనుషులే కదా, గవర్నమెంట్ లో ఉండే వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళకి తెలుసు ఇలాంటి నా కొడుకులు ఏం చేయాలో అదే చేస్తారు. అదే చేశారని నేను నమ్ముతున్నాను. నా కొడుకుని చంపారు, సారీ, చచ్చాడు. అందరం ఎలా చెప్తుంటామంటే ఆడపిల్ల ఇంకా గడప దాటకూడదు, అది గడప దాటితే రేపు అయిపోద్ది, చంపేస్తారు కాబట్టి నువ్వు ఎక్కడికి పోకూడదు అన్నట్టుగా చెప్తున్నావు. నా కొడకల్లారా, చిన్న పాప లేదు, 60-70 ఏళ్ళ ముసలోళ్ళు లేరు, ఏమీ లేదరా, ఆడపిల్లలను బతికినేరా. ఇలాంటి వింటుంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తున్నారు కదరా. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలు త్వరగా పడాలి, లేదా ఇలాంటి స్పాట్ లో న్యాయం జరగాలి. మీ ఉద్దేశంలో చట్టంలో ఎలాంటి మార్పులు రావాలో కింద కామెంట్ చేసి మగ పిల్లల తల్లిదండ్రులకి ఈ వీడియో షేర్ చేయండి.